తెలంగాణ నీటి హక్కులను కాలరాస్తూ గోదావరి జిల్లాలను ఎత్తుకుపోయేందుకు ఏపీ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. ఏపీ ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతుంటే మంత్రులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఎలాంటి అనుమతులు లేకుండా 80,000 కోట్లతో నిర్మించదలపెట్టిన బనకచెర్ల ప్రాజెక్టుకు కేంద్రం 50% నిధులు, మిగతా 50% ఎఫ్ఆర్బీఎం పరిధి మించి రుణ సమీకరణకు ఏపీకి అనుమతించడం అన్యాయం, అనైతికమని హరీష్ రావు అన్నారు. విభజన చట్టం ప్రకారం కృష్ణా లేదా గోదావరి నదులపై కొత్త ప్రాజెక్టులు నిర్మించాలనుకుంటే రివర్ మేనేజ్మెంట్ బోర్డుల అనుమతి అవసరమని హరీష్ రావు తెలిపారు. అందుకు విరుద్ధంగా రాష్ట్ర పునర్విభజన చట్టంలోని నిబంధనలను ఏపీ ప్రభుత్వం తుంగలో తొక్కుతుంటే అడ్డుకోవాల్సిన కేంద్రం నిధులిచ్చి సహకరించడం దుర్మార్గమని మండిపడ్డారు. ఇది తెలంగాణ రాష్ట్రానికి కేంద్రంలోని ప్రభుత్వం చేస్తున్న తీవ్ర అన్యాయమని ఆరోపించారు. 2 కేంద్ర మంత్రులు, 8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉండి రాష్ట్రానికి ఏం లాభమని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రుణం తీసుకుంటే ఎఫ్ఆర్బీఎం కింద రికవరీ పెట్టారని మాజీ మంత్రి హరీష్ రావు గుర్తు చేశారు. కానీ బనకచెర్ల విషయంలో మాత్రం అందుకు భిన్నంగా 50% ఎఫ్ఆర్బీఎం పరిమితి మించి రుణం తీసుకునేందుకు అనుమతించారని అన్నారు. తెలంగాణపై సవతి తల్లి ప్రేమ, ఆంధ్రప్రదేశ్పై వరాల జల్లులు కురిపిస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసే ధైర్యం కాంగ్రెస్ సర్కార్కు లేదని హరీష్ రావు ఆరోపించారు. నాటి సమైక్య పాలకులు పోతిరెడ్డిపాడుతో కృష్ణా జలాల అక్రమ తరలింపుకు ప్రణాళిక వేశారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. నేటి కాంగ్రెస్ నాయకుల సమక్షంలోనే బనకచెర్ల ద్వారా గోదావరి జలాల దోపిడీకి మార్గం సుగమం చేస్తున్నారని విమర్శించారు. కేంద్రాన్ని నిలదీయలేరని, ఏపీతో పోరాటం చేయలేని చేతగాని ప్రభుత్వం వల్ల తెలంగాణ నష్టపోయే పరిస్థితి వచ్చిందని హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అలసత్వం రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలిపెట్టుగా మారాయన్నారు. నీతి ఆయోగ్ సమావేశానికి హాజరవుతున్న సీఏ ఏపీ అక్రమ ప్రాజెక్టుపై సమావేశంలో చర్చించి ఏపీ జల దోపిడీని అడ్డుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.